పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో తీరాల్సిన ముచ్చట. కానీ చాలా మందిలో పెళ్లిపై రకరకాల అభిప్రాయాలున్నాయి. అసలు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? లైఫ్లో సెటిల్ అయ్యాక చేసుకోవాలా, లేక పెళ్లిని కెరీర్తో ముడిపెట్టడం కరెక్టేనా కాదా? పెళ్లి విషయంలో ఉపాసన మాట వినాలా? జోహో సీఈఓ శ్రీధర్ చెప్పింది ఫాలో కావాలా? వీరిద్దరి అభిప్రాయాలపై జనం ఏమనుకుంటున్నారు? పెళ్లి మీద ఇంటర్నెట్లో నడుస్తున్న లొల్లేంటి? ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలంటారు. అది పెళ్లైనా, పిల్లలైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా. అలా ఎందుకంటారో ఏజ్ దాటిపోతూ ఉన్నా పెళ్లి కాని వాళ్లకు బాగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు లేట్ మ్యారేజెస్ బెటర్ అని, లైఫ్ లో సెటిల్ అయ్యాకే పెళ్లిళ్లు అన్న చర్చ మొదలైంది. అయితే సంస్కృతి సంప్రదాయాల పునాదులపై నిర్మితమైన భారత సమాజంలో వయసులో ఉండగానే పెళ్లి ముచ్చట తీరాలనేది గట్టిగా నమ్ముతారు. అందుకే 30 ఏళ్లలోపే పెళ్లిళ్లు చేసుకోవాలని చెబుతూ ఉంటారు పెద్దలు. కానీ నేటి యువతరం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ముందు ఉద్యోగం రావాలంటున్నారు, తరువాత మంచి ప్యాకేజ్ కావాలంటున్నారు, లైఫ్ లో సెటిల్ అవ్వాలంటున్నారు. ఇదంతా జరిగేసరికి 30లు 40లు దాటిస్తూ ఉన్నాయి. అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. కెరియర్ వెంటపడి మంచి వయసులో ఉండగా పెళ్లి చేసుకోవడం లేదు. వయసు మీద పడ్డాక, తోడు అవసరం తెలిసాక పెళ్లి కోసం ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. అయినా సరే చాలా మందిలో పెళ్లిపై భిన్న వాదనలు ఉన్నాయి. కొందరు వయసులో ఉండగానే పెళ్లి చేసుకోవాలంటే, ఇంకొందరు కెరియర్ లో సెటిల్ అయ్యాకే పెళ్లి బెటర్ అని ఉచిత సలహాలు ఇస్తూ ఉన్నారు. హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన పెళ్లిపై చేసిన కామెంట్స్ ఇంటర్నెట్ లో ఇంట్రెస్టింగ్ డిబేట్ కు దారితీసింది. ఆమె చేసిన ట్వీట్ పై పెద్ద రచ్చే నడుస్తోంది. సోషల్ యాక్టివిటీస్ లో ఉపాసన ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలుసు. మహిళా సాధికారత గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఐఐటి క్యాంపస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపాసన స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. యూత్ లో పెళ్లిపై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఐఐటి విద్యార్థులను ఉద్దేశించి ఇక్కడ ఎంతమంది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. చాలా మంది స్టూడెంట్స్ చేతులెత్తి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలియజేశారు. అలా చేయెత్తిన వారిలో అబ్బాయిలే ఎక్కువగా ఉన్నారని, అమ్మాయిలు తక్కువ మంది ఉన్నారని ఉపాసన ట్వీట్ చేశారు. దీనిని బట్టి మహిళలు కెరియర్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు అర్థమవుతోందన్నారు. ఇది న్యూ ప్రోగ్రెసివ్ ఇండియా అంటూ వర్ణించారు. ముందుగా మీ విజన్ సెట్ చేసుకోండి, తర్వాత లక్ష్యాన్ని నిర్దేశించుకోండి, అన్స్టాపబుల్ గా దూసుకెళ్లండి అని అమ్మాయిలకు సలహా ఇచ్చారు ఉపాసన. The biggest insurance for women is to save your eggs, because then you can choose when to get married, when you want to have kids, on your own terms, when you are financially independent. Today, I stand on my own feet. I earn a living for myself. I am proudly financially independent. This security made me strong and confident to make bold decisions in my life. Do things that work the best for you. Before you reach your 30s, have your goals ready, have your career path set, and know how much you're going to earn at every different point in your life. Earn wealth-wise, health-wise, and relationship-wise. If you're clear about your vision, goal, and role in life, you become unstoppable. అయితే ఉపాసన చేసిన కామెంట్స్ ఇంటర్నెట్ లో తీవ్ర చర్చకు దారితీశాయి. తన స్పీచ్ కు సంబంధించిన వీడియోని ట్విట్టర్ లో షేర్ చేయగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతున్నారు. అమ్మాయిలు వయసులో ఉండగానే తమ అండాలను దాచుకోవాలని ఉపాసన సూచించారు. ఆ తర్వాత పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు పిల్లల్ని కనాలి అనేది నిర్ణయించుకోవచ్చన్నారు. ఆర్థిక స్వాతంత్ర్యం లభించాకే పెళ్లి చేసుకోవాలని, ఆ తర్వాతే పిల్లల్ని కనాలని ఉపాసన చెప్పారు. ఇలా అమ్మాయిలు తమ అండాలను దాచుకోవాలి అన్న వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవాలనే వాదనతో విభేదిస్తున్నారు. ఉపాసన 23 ఏళ్ల చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని ఇప్పుడు మహిళల కెరియర్ పై ఫోకస్ చేయాలని సలహాలివ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఎగ్ ఫ్రీజింగ్ అనేది మహిళలకు ఇన్సూరెన్స్ కాదంటున్నారు. ఒకవేళ మహిళలు తమ అండాన్ని దాచుకున్నా అది విజయవంతమైన గర్భధారణగా మారుతుంది అన్న గ్యారంటీ లేదంటున్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడంపై దృష్టి పెడితే ఆమె ఆరోగ్యం, మిగతా బంధాలపై దృష్టి పెట్టే సమయం ఉండకపోవచ్చంటున్నారు. అలాంటప్పుడు అండాన్ని దాచుకోవడం వల్ల ఉపయోగమేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకోసం వివాహం, కెరియర్ సమాంతరంగా ఉండొద్దు అని అడుగుతున్నారు. ఉపాసన 23 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఎలాంటి కెరియర్ కలిగి ఉంది అని క్వశ్చన్ చేస్తున్నారు. పెళ్లైన తర్వాతే ఆమె తన కెరియర్ బిల్డ్ చేసుకుంది కదా అని గుర్తు చేస్తున్నారు. పైగా ఉపాసన సగటు మహిళ కాదని, మిగతా మహిళలు ధనవంతులను గుడ్డిగా అనుసరించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు.
స్టేట్మెంట్ ద్వారా ఉపాసన అపోలో ఐవీఎఫ్ సెంటర్లని సేల్ కి పెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. అండాలని దాచుకోండి, వాటి నిర్వహణకు డబ్బులు చెల్లించండి అని మార్కెటింగ్ చేస్తున్నట్లుగా ఉందంటున్నారు. అంతేకాదు గర్భధారణకు హామీ ఇవ్వని ఐవీఎఫ్ విధానాన్ని ఫాలో అవ్వమని చెబుతున్నారని ఫైర్ అవుతున్నారు. ఉపాసన వ్యాఖ్యలు మూర్ఖంగా ఉన్నాయని, ఆమె చెప్పిన మాటలు కేవలం ఉన్నత వర్గాలకే వర్తిస్తుందంటున్నారు. అపోలో ఫర్టిలిటీ బిజినెస్ పెంచుకునేందుకే ఉపాసన ఇలాంటి సలహాలు ఇస్తున్నారని మరో నెటిజన్ మండిపడ్డారు. అపోలో ఐవీఎఫ్ ఎగ్ ఫ్రీజింగ్ బిజినెస్ కోసమే మహిళల ఆర్థిక స్వాతంత్రం, కెరియర్, గోల్స్ అంటూ మాట్లాడుతున్నారని, ఈ మాయలో అమ్మాయిలు పడొద్దని సూచిస్తున్నారు. పెళ్లయ్యాక భర్త సహాయంతో ఉన్నత స్థానాలను చేరుకున్న మహిళలు చాలా మందే ఉన్నారంటున్నారు. కెరియర్ ముఖ్యమే అయినప్పటికీ దానికోసం దేనిని వాయిదా వేయాల్సిన అవసరం లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఉపాసన పోస్ట్ చేసిన వీడియోకు పాజిటివ్ కంటే నెగటివ్ కామెంట్సే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఉపాసన చెప్పింది కాసేపు పక్కన పెడితే అసలు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ఇప్పటికీ పెళ్లి కాని 90s కిడ్స్ చాలా మందే ఉన్నారు. జెన్జీ కిడ్స్ మాత్రం అప్పుడే పెళ్ళేంటి బ్రో అంటూ లైట్ తీసుకుంటున్నారు. మరి కెరీర్, లైఫ్ సెటిల్ అవ్వడం లాంటివన్నీ పూర్తయ్యాకే పెళ్లి అంటే అందరికీ వర్కౌట్ అవుతుందా? యువతరం ఆలస్యంగా పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల ఆ ఎఫెక్ట్ వారితో పాటు దేశంపైన ఉంటుందా? పెద్దలు చెప్పినట్లు వయసులో ఉన్నప్పుడే పెళ్లి ముచ్చట తీరిపోవాలా? పెళ్లి గురించి ఉపాసన చెప్పిన మాటలపై రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు కూడా ఉపాసన కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు. ఆవిడ కెరియర్ లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోమంటే జోహో శ్రీధర్ మాత్రం పెళ్లి చేసుకున్నాక కూడా ఈ పనులన్నీ చేయొచ్చంటున్నారు. వయసులో ఉండగానే అంతా పెళ్లి చేసుకోవాలని, ఇది అందరి బాధ్యతని ట్వీట్ చేశారు. తనను కలిసే యువ పారిశ్రామికవేత్తలు అబ్బాయిలైనా అమ్మాయిలైనా 20 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలని, పిల్లలు కలిగి ఉండాలని సలహా ఇస్తానని తెలిపారు. పెళ్లి, పిల్లలను వేటి కోసం వాయిదా వేయొద్దని చెప్తానన్నారు. సమాజం పట్ల, తమ పూర్వీకుల పట్ల ఉన్న జనాభా బాధ్యతను యువతరం నిర్వర్తించాల్సిందేనని ట్వీట్ చేశారు. ఈ రకమైన ఆలోచనలు కాస్త పాతకాలపు భావాల్లా అనిపించొచ్చు, కానీ ఇవి మళ్లీ ప్రజల్లో ప్రతిధ్వనిస్తాయని నమ్ముతున్నానని ఉపాసన ట్వీట్ కు రియాక్ట్ అవుతూ కౌంటర్ ఇచ్చారు. శ్రీధర్ వెంబు సలహాపైన నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువత వివాహాలు వాయిదా వేయటానికి ప్రధాన కారణం ఆర్థిక ఒత్తిళ్లే అని కామెంట్ చేస్తున్నారు. ఒక్కో తరం దృష్టిలో బాధ్యతకు ఒక్కో అర్థముంటుందని, కొందరు కుటుంబానికి ప్రాధాన్యమిస్తే ఇంకొందరు కెరియర్ ముఖ్యమనుకుంటారని చెప్తున్నారు. ఏదేవైనా ఈ తరం యువతలో పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనే విషయంలో ఏ ఒక్కరి దగ్గర క్లారిటీ లేదు. వ్యక్తిగత ఎదుగుదల, కెరియర్ గోల్స్, ఆర్థిక స్థిరత్వం, సామాజిక మార్పులు, సంప్రదాయాల ప్రభావం మధ్య యువత నలిగిపోతోంది. గడచిన కొన్ని దశాబ్దాలతో పోలిస్తే ఇప్పుడు ఇండియాలో పెళ్లి వయసు గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం చట్ట ప్రకారం పురుషులకు కనీస వయస్సు 21 సంవత్సరాలు, స్త్రీలకు 18 సంవత్సరాలుగా ఉంది. స్త్రీల కనీస వివాహ వయస్సు కూడా 21కి పెంచాలనే ప్రతిపాదనలున్నాయి. కానీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం భారత్లో సగటు వివాహ వయస్సు పురుషులకు సుమారు 28 ఏళ్లు, స్త్రీలకు సుమారు 25 ఏళ్లుగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో అయితే ఈ ఏజ్ లిమిట్ 30 దాకా ఉంది. ప్రస్తుతం పెళ్లి విషయంలో 90లో పుట్టిన వాళ్లంతా 30 ఏళ్లు దాటిన వారు, 30 ఏళ్లకు దగ్గరగా ఉన్నవాళ్లున్నారు. వీరిపై కుటుంబ ఒత్తిళ్లు, కెరియర్, సెటిల్మెంట్ గోల్స్ ని బ్యాలెన్స్ చేయలేక సతమతమవుతున్నారు. ఇక జెన్జీ కిడ్స్ కెరియర్, ఫ్రీడమ్, వ్యక్తిగత ఎదుగుదలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అప్పుడే పెళ్లేంటి బ్రో అనే ధోరణి వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవటం వల్ల ఉద్యోగంలో స్థిరపడటానికి, ఆర్థిక స్థిరత్వానికి, పిల్లల్ని పెంచటానికి మానసికంగా టైం దొరుకుతుంది. ఇదే సమయంలో స్త్రీలలో 30 ఏళ్లు దాటాక, పురుషుల్లో 40 ఏళ్లు దాటాక సంతానోత్పత్తి, గర్భధారణ, జన్యుపరమైన సమస్యలొచ్చే ముప్పు పెరుగుతుంది. కుటుంబం నుంచి, బంధువుల నుంచి వచ్చే ఏంటి ఇంకా పెళ్లి కాలేదా అనే క్వశ్చన్ మానసికంగా మరింత ప్రెషర్ పెంచుతుంది. సరైన వయసులో పెళ్లి ముచ్చట తీరితే ఆలస్యం కాకుండా పిల్లల్ని కంటే వయసు మీద పడే నాటికి పిల్లలు చేతికొస్తారని చెప్తుంటారు పెద్దలు. 40లోకొచ్చేసరికి పిల్లలు ఉద్యోగాలు చేసే స్థితిలో ఉంటే అంతా బావుంటుందనే చర్చ ఉంది.
ఇక యువత ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవటం అనేది వారి వ్యక్తిగత నిర్ణయమే అయినప్పటికీ అది దేశ జనాభా ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపుతుంది. పెళ్లిళ్లు ఆలస్యమైతే జంటలు పిల్లల్ని కనేందుకు తక్కువ టైం ఉంటుంది. దీనివల్ల దేశంలో జననాల రేటు తగ్గుతుంది. దీర్ఘకాలంలో యంగ్ వర్క్ ఫోర్స్ తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగిపోయే పరిస్థితికి దారితీస్తుంది. అందువల్ల పెళ్లిళ్లు చేసుకుని కూడా సక్సెస్ అయిన వాళ్ళెందరో ఉన్నారనే కామెంట్స్, ఎగ్జాంపుల్స్ కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి. కొందరు యువత పెళ్లిని పూర్తిగా దాటేయటం, లివ్ ఇన్ రిలేషన్స్ ని ఎంచుకోవటం వల్ల సంప్రదాయ వైవాహిక వ్యవస్థ విలువ మారిపోతుంది. అందువల్ల సామాజిక ఒత్తిడికి లొంగిపోకుండా కేవలం కెరీర్ కోసమే ఆలస్యం చేయకుండా మీ గోల్స్, వైవాహిక జీవిత బాధ్యతలకు మధ్య సమతుల్యత సాధించి వివాహం చేసుకోవటం ఉత్తమం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.